దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. సమయములో దేవుని వాక్యము నిమిత్తం మీ అందరికీ ప్రభు పేరట శుభాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మరొకసారి మీ ముందుకు రావటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి అంతగా వందనాలు, స్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం కొరకు, పాఠం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవ, నీకు స్తోత్రాలయ. సమయములో నీ వాక్యమును బట్టి, నీ లేఖనాన్ని బట్టి ప్రభా నీ ఎదుటకు చేరి ఉన్నాం. చేరిన మమ్ములను, మా తలంపులను బట్టి నీకు వందనాలయ్యా. మేమేమై ఉన్నామో అది నీ చిత్తం, నీ ఉద్దేశాన్ని బట్టి మమ్మల్ని బలపరిచి నడిపించుచున్నా ఓ ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు మీరే అంగీకరించండి, అచ్యుత వహించండి. మీరే ఆత్మ నడిపింపు, సాలోచన క్రియలను సమకూర్చి మహిం పొందమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును బట్టి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం సదా తోడై ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుచునే ఉన్నారు. అయితే ఈరోజు మరి 106వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం వివరించేసుకుందాం. ఎందుకంటే ప్రభు చెప్పుచున్న మాటలు ప్రతిదీ కూడా శ్రేష్టముగా ఉంటాయనేది మనం గమనించాలి. కొన్ని మాటలు 106వ అధ్యాయంలో యెహోవా స్తుతించుడి, యెహోవా దయాళుడు. ఈరోజు అంశము దేవునిని స్తుతించుడి, ప్రభువుని యెహోవాని స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను వేడుకు అంటే యెహోవాను ఆరాధన క్రియను మనం కలిగి ఉన్నామని, ఆయన కృపము నిత్యము ఉండను. యెహోవా ఆ పరాక్రమలు కార్యములు, యెహోవా కార్యములను ఎవరు వివరింపగలరు? ఈరోజు వివరించడానికి ఎవరికైనా శక్తి ఏమైనా ఉందంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు గురించి చెప్పడానికి, దేవుని గురించి మాట్లాడటానికి ఎవరికి శక్తి ఉంది? ఎవరికి అర్హత ఉంది? లేదు. కనుక గమనించండి, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించు నడుచుకునేవారు ధన్యులు. అంటే ఇక్కడ మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనించాలి ప్రియులారా. అయితే నీవేర్పరచుకున్న క్షేమమును చూచితని, నీ జనులు కలిగి సంతోషను బట్టి నేను సంతోషించుచున్నాను. అంటే ఇక్కడ యెహోవా జనులను బట్టి సంతోషించుచున్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించనున్నాడు ఆయన. అంతేగాని మన ఇష్టమైన జీవితాలకు లోబడి జీవించే వారులారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు నిన్ను బట్టి. ఇక్కడ దావీదు చెప్తాడు, నిన్ను బట్టి యెహోవా సంతోషించుచున్నాడు. ఈరోజు సంతోషం అనేది మనుషుల్లో ఎంతవరకు దారుణంగా ఉన్నదంటే అసలు ఊహించలేని పరిస్థితిగా ప్రజలు ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుకుంటే నేను నిన్ను కొనియాడినట్టు నీ ప్రజల యందు నీ యందు దయ కలిగి నీ ప్రజలు కలిగినట్లుగా, అంటే నీ యందు దయ కలిగినట్లుగా ఉండాలంటూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించము అంటే ప్రియులారా, ఇక్కడ దావీదు దర్శన నిమిత్తం నరుడికి ఎంతవరకు దర్శనం కావాలో కోరుకుంటున్నాడు. దర్శన భాగ్యం అనేది మనుషులకు చాలా ప్రాముఖ్యమైనది. దర్శనం లేకుండా ఏ మనుషుడు జీవించడం కష్టం. దర్శనం అనేది చాలా మనుషులకు అవసరం. ఈ దర్శనం అనే వరము మనుషులకు లేకపోతే జీవించడం మహా కష్టం అనేది లేఖనము చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. అయితే ఈ రోజున ఏ రకమైన దర్శనాలు మనం కలుగున్నాం, ఏ రకమైన విధానంలో మనం జీవిస్తున్నాం, ఏ రకమైన ఆలోచనలో మనం కలిగి ఉన్నాం అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం ప్రియులారా.
గనుక ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను నేను పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకై ఉండిని, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకము ఉంచుకొనయు. సముద్రమున యొద్ద, ఎర్ర సముద్రము యొద్ద వారు తిరుగుబాటు చేసి అయినను తన మహా పరాక్రయము ప్రతిష్ఠ చేయుటకై ఆయన తన నామమును బట్టి రక్ష. అంటే ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఏమండి, ఎక్కడ ఆది కాండం, ఎక్కడ నిర్గమకాండం, ఎక్కడ సంఖ్యాకాండం, ఎక్కడ ద్వితీయోపదేశ కాండం, ఎక్కడ ఈ అధ్యాయాలని యోబు గ్రంథం ఇవన్నీ కాకుండా దావీదు గారు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము వర్ణిస్తున్నాడండి. ఇక్కడ వర్ణలోకి తెస్తున్నాడు. ఎంత వంటి వర్ణ అంటే ఊహించని ఈ వర్ణలు మనం గ్రహించాలి ప్రియులరా. అయితే ప్రభువు చెప్తున్న ఈ మాటలని మనం గమనించినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధంగా మనకు కనబడుతున్నాయి. ఆత్మ సంబంధ విషయాలు ఎంతగా కనబడుతున్నాయంటే ఈనాడు మనుషులు గ్రహించలేని వారిగా ఉన్నారు. ప్రియులరా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని భావము ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకమైన ఆలోచన మనం కలిగి ఉన్నాం అనేది ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. మనం ఏదో ఉన్నాములే, ఏదో జీవిస్తున్నాములే అంటే కరెక్ట్ అయిన జీవితం కాదు అనేది లేఖనము చెప్తుంది. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఆయన ఎర్ర సముద్రము గద్దెంపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడుచున్నట్లు వారి అగాధ జలములు నడిపించును. అంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడండి, ఎంత ప్రేమామయుడండి, ఎంత దయామయుడండి, ఎంత సృష్టికర్త అండి. మనుషుల పట్ల దయను చూపించి మనుషుల పట్ల ప్రేమను కల్పించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు అని లేఖనము స్వయముగా చెప్తుంది. ప్రియులారా, ఈనాడు మనం ఎన్నో రకాలు, ఎన్నో విధములు, ఎన్నో ఆలోచనలకు వెళ్ళిపోతూనే ఉన్నాం, జీవిస్తూనే ఉన్నాం. అయితే దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నడిపిస్తున్నాడు, తన క్రియలను బట్టి నిన్ను బలపరుస్తున్నాడు, తన ఆలోచన తలంపును బట్టి మనం జీవింప చేస్తున్నాడని మాత్రం మర్చిపోయి బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఈ రోజున నీవు కానీ నేను కానీ మనం ఎవరమైనా దేవుని పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నామో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఈ మాటలన్నీ ప్రభు నీతోటే నాతోటే మాట్లాడుచున్నాడనే విషయం మాత్రం మర్చిపోవద్దు ప్రియులారా. ఈ 10వ వచనములో మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి అండర్లైన్ చేసుకుంటే ఇక్కడ కనబడుతున్న ఈ మాటలను, పగవారి చేతులను వారిని రక్షించను, శత్రువుల చేతి నుండి వారు విమోచించను. అంటే శత్రువుల చేతి నుండి విముక్తి, అంటే శత్రువుల చేతికి చిక్కకుండా ఆయన చూడండి అగాధ జలములు పొడినేలుగా చేసి నడిపించాడు. శత్రువుల చేతికి చిక్కకుండా నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఇంకా 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 దేవుడు ఏదో చేయట్లేదు, ఇంకా ఏదో చేయాలని ఎలాగంటే పక్షవాతం కలిగిన, అంటే కుక్క తన వాంతు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఈనాడు ప్రజలు ఉన్నారనేది లేఖనమును బట్టి చెప్తారు. దావీదు గారు చెప్తున్న ఈ మాటలు ఎంత శ్రేష్టముగా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన విషయాలుగా ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారని దావీదు గారు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనము కలిగి జీవించట్లేదు అని అర్థం. ఇక్కడ వారిలో ఒకరు నేను మిగిలి ఉండలేదు అంటే చూడండి, ఇక్కడ ఐగుప్తు యొక్క ప్రజలను క్రైస్తవు యొక్క నిన్ను నన్ను అనగా దేవుని నమ్మని బిడ్డలు, ప్రభువు నమ్మని బిడ్డలు, ప్రభు ఆత్మతో నింపబడిన బిడ్డలుగా మనం జీవించినప్పుడు నిన్ను నన్ను వారి హింసించిన వారిని దేవుడు ఎక్కడ ఉంచలేదు. వారు ఎవరైతే పరో రాజుకు ఏమండి తోడబడి పరో రాజు మాట విని పరుగులు ఎత్తుకొచ్చారు, వీరందరూ కూడా వారి కుటుంబాలకి దూరం అయిపోయారు. వారి కుటుంబాలకి అసలు ఏమైపోయారో కూడా తెలియకుండా మరి ఇది అయిపోయారు. అంటే పరో అప్పుడు తన నడినెత్తులో ఉన్న అహంకారాన్ని, నడినెత్తుగా ఎక్కుతుంది అహంకారం చాలా మందికి. ఆ నడినెత్తుకి ఎక్కినప్పుడు ఎవరిని ఏమంటారో తెలియదు, ఎవరి మీద ఏ రకంగా ప్రవర్తిస్తారో తెలియదండి. ఆ నడినెత్తి మీదకి ఎక్కిపోయింది పరోకు. అయితే ఆ నడినెత్తి మీద అహంకారాన్ని దేవుడు వారందరినీ నశింప చేశాడు ఎర్ర సముద్రంలో. అప్పుడు దిగొచ్చింది నిజమైన దేవుడితో నేను పెట్టుకున్నానని. అప్పుడు భయపడ్డాడు పరో. ఈరోజు నీవు నేను
ఏ రకమైన జీవితాలు కలిగి ఉన్నాం? నీవు నేను ఏ రకమైన ప్రయాణములు కలిగి బ్రతుకుతున్నాం? నీవు నేను ఏ రకమైన ఆలోచనలతో జీవిస్తున్నా? నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఒక్కసారి ఆలోచించు. నీ జీవిత ప్రయాణం ఏంటో నమ్మిరి. అప్పుడు అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా, ఆలోచన కలిగి లేకుండా ఎందుకు దేవుడు విమోచించాడు? నీళ్లు వాళ్ళు ముంచివేసిని, వారు ఒకరైనా మిగల ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిని గానము చేసిరి. ఎప్పుడండి? వారి ఆ ఫరో రాజు యొక్క సైన్యం అంతా నశించిపోయినప్పుడు ఫరో రాజు అప్పుడు మహాదేవుడిని, యేసుక్రీస్తు దేవదేవుని కీర్తించడం మొదలు పెట్టాడు, సాక్ష్యం ఇవ్వటం. అంటే అది ముందుగా అంటే దేవుడు అన్నాడు ఆల్రెడీ మోసేతో, మోసే అతనిని నేను కఠినపరుస్తానన్నాడు. అంటే మోసే ఫరో రాజు ఎవరిని చూసి తన అహంకారం నడినెత్తి మెక్కి నాట్యం ఆడుతున్నాడు, తనంతటిని దించేశాడు దేవుడు. ఒకసారి తను చూస్తుండగానే తన బలము, తన అహంకారము, తన సర్వము కూడా చూస్తుండగానే నాశనం చేసేసాడు దేవుడు. దేవుని ఎదుట కుమారుడా కుమార్తె, ఫరో ఎంతో బలమైన వాడు, ధనమైన వాడు, జ్ఞానమైన వాడిని దేవుడు తన అహంకారాన్ని ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ ప్రాధేయపరచాలో అక్కడ ప్రాధేయపరిచేశాడు. దేవుడు తలిస్తే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తలిస్తే నిన్ను మరిచేవాడు కాదు. దేవుడు తలిస్తే నిన్ను విడిచిపెట్టి దూరం పెట్టేవాడు కాదు. నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఎంతవరకు దేవుని మాటలు వింటున్నావు? ఎంతవరకు దేవుడు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు? ఒకసారి గ్రహించాలనేది లేఖనము చెప్తుంది. వారు ఆరి కార్యమును మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోరు వరకు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కాపాడినా కానీ వారి యొక్క యేసు ప్రభు చేసిన క్రియలు మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఈనాడు మనుషుల్లో దేవుడు చేసిన క్రియలు మర్చిపోయి మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నా ఓ జనాంగమా, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. మన స్థితిగతులు ఫరో రాజు లేదా ఐగుప్తు ప్రజలను ఎందుకు మనకు చూపిస్తున్నారు? వారు ఏ రకమైన అహంకారం కలిగి ఉంటే వారు ఎవరైనా కానీ ఆ అహంకారాన్ని వారి ద్వారానే నేను బయటికి తీస్తానాడు. అవును, ఎక్కడికి తీసుకురావాలో అక్కడ తీసుకొస్తాడు, ఎక్కడికి నడిపించాలో నడిపిస్తాడు. అక్కడే వాడి అహంకారాన్ని, వారి అవివేకతనాన్ని అంతా కూడా దేవుడు చూస్తుండగానే కుప్పకూలు చేస్తాడు. కాపాడుకోలేని పరిస్థితి, నాశనం అయిపోతుందని దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఫరో ఉన్నాడు. ఇవాళ నీవు నేను అదే పరిస్థితిలో ఉన్నావేమో. దేవునికి, దేవుని క్రియలకు, దేవుని యొక్క పనికి వ్యతిరేకంగా వెళ్తున్నావేమో కుమార్తె కుమారుడా. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో కుమారుడి కుమార్తె. దేవుడు విడిచిపడ నీ అహంకారాన్ని, నీ అవివేకాన్ని, నీ నడినెత్తికెక్కిన అహంకారాన్ని ఏదో ఒక రోజున నీ కళ్ళ ముందే నువ్వు చూస్తుండగానే ఎలాగ తొలగిస్తాడో చూస్తూ ఉంటావు. అందుకనే చాలా మంది నడినెత్తికెక్కి అహంకారాన్ని మాట్లాడుతూ ఉంటారు, కానీ అది నాట్యం చేస్తుంది నిన్ను. ఎందుకంటే నిన్ను తెంగరోని చేసి, నిన్ను పిచ్చోని చేసి ఆడిస్తుంది అహంకారం. కానీ ఇది ఎప్పుడు తొలగిపోయినప్పుడు నువ్వు నిష్ప్రయోగుడు, అంటే ఏమీ లేని వాడిగా. చూడండి, కాళ్ళు చేతులు కృంగిపోయిన వాడు పట్టుకుంటే ఇలా జారిపోతాయి కదా, అసలు శక్తి లేని వాడి పరిస్థితి ఎలాగుంటుందో అలాగ అయిపోతుంది. నీవు అలా చేసేస్తాడు నిన్ను అహంకారం, అలా చేసి నిన్ను నీలోంచి బయటికి వెళ్తాడు. అప్పుడు నువ్వు గుండులు బాదుకుంటా కూడా చేతులు సహకరించవు, శరీరం సహకరించదు, మనసు సహకరించదు, నీ దేహం ఏది సహకరించదు. అప్పుడేంటి నీ పరిస్థితి? నోరు పడిపోతుంది, మాట్లాడతావు కానీ మాట్లాడే అవకాశం నీకు ఎక్కడా కనపడదు. నీవు చేతులారనే నీవు దేని నమ్ముకున్నావు అదే నట్టేట ముంచేస్తుంది నిన్ను. ఆ సంగతి మర్చిపోయావు కుమారుడా కుమార్తె. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమైపోయాడు అనుకునే ఓ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు వారి అహంకారం ఏ రకంగా దేవుడు స్తుతించలేని కానీ స్తుతింపచేశాడు. అందుకే ఈరోజు అంశము స్తుతించుట. దేవుడు ఎంత గొప్పగా స్తుతింప చేశాడో గమనిస్తూ ఉంటే, బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయనకు వారికి ఇచ్చెను, అయినను వారు ప్రాణములకు ఆయన అక్షీణతను కలుగజేసింది. వారు తమ దండు పాలములు మోసే యొద్దకును యెహోవాకు ప్రత్యక్షుడైన అహరోను యొద్దకును అసూయపడిరి.
నడిపించిన దైవజనుడు, నడిపించిన తోడిచ్చిన తల్లిదండ్రులు, ఎలా తోడుగా ఉన్న భర్తను కానీ, తోడుగా ఉన్న తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ, స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ అలా అసహించుకున్న వారు లేకలేదా? బోళ్ళు మంది ఉన్నారు లోకంలో. కానీ ఏదో ఒక రోజున తనకు తానుగా ప్రశ్నించుకునే అవకాశం ఉంటుందని ఏనాడైనా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా, ఏ కుటుంబం అయినా ఆలోచించగలిగితే ఇంకెన్నడూ తప్పు చేయడం. ఎందుకంటే తప్పు చేసే అవకాశము ఉండనే ఉండదు. ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? ఆలోచిస్తున్నావా? నీ జీవిత ప్రయాణం ఎంతవరకు సాగుతుందో ఒకసారి గమనించు. అయితే మింగెను, అది అభిరావు గుంపువాసి కప్పివేసును, వారి సంగములు అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులు కాల్చివేసును. అంటే ఇక్కడ సంఘములో మంట ఎందుకు రేగుతుంది? విశ్వాసంతో కలిగి ఉన్నారు కాబట్టి సంఘములో మంటే పుడుతుంది. అజ్ఞానులను ఇది కాల్చివేసిందంటే విశ్వాసమైన ప్రార్థన, విజ్ఞాపన, కన్నీరు, వినయము, విధేయత నువ్వు ఎప్పుడైతే కనపరుచుకుంటున్నావో ఖచ్చితంగా అది నిన్ను, నీ దేశాన్ని కాపాడుతుంది, నీ కుటుంబం కాపాడుతుంది. అందుకే తప్ప లేదా నా అహంకారమే, నా మాటే, నా క్రియలంటే ఏది ఉండదు. జనబలము, ధనబలము, అధికార బలము, ఈ మూడు కొని చూసుకుని నడిచిన ఎవరు కూడా ఈనాడు చరిత్రలో ఎక్కడా కూడా లిఖించబడాలి. చరిత్రలు ఉన్నాయంటే ఎంతవరకు? ఈ లోకం వరకే. నిజమైన చరిత్ర అనేది జీవ గ్రంథంలో నీ పేరు, నీ చరిత్ర పేరు రాయబడిందా? యాకోబు యొక్క 12 గోత్రాల యొక్క పేరులు ఎలాగ రచించాడు యాకోబు? అబ్రహాము కానించి అబ్రహాము కాపాడుకున్నాడు విశ్వాసాన్ని, ఇస్సాకు కాపాడుకున్నాడు విశ్వాసాన్ని. అదే విశ్వాసాన్ని కుమారుడిని యాకోబుకి ఇచ్చాడు. యాకోబు దాన్ని రెట్టింపజేశాడు. అది ఏ ఒక్కరుగా ఉన్నది అది 12 గోత్రాలుగా మార్చేశాడు. ఎవరు? యాకోబు. అటువంటి విశ్వాసం నీలో ఉందా? అటువంటి విశ్వాసాన్ని నీలో కనపరుచుకుంటున్నావా? దేవుడు మన జీవితానికి ఏ రకమైన ప్రయాణం ఇస్తున్నాడు, జీవితాన్ని ఏ రకమైన ఆలోచన పుట్టిస్తున్నాడు, ఏ రకమైన క్రియలు మనం కలిగి ఉన్నాం అంటే, వారు దూడను చేయించుకునేది, పోత పోసిన విగ్రహముకు నమస్కారము చేసిరి, తమ మహిమ స్వరూపముని గడ్డియు ఎద్దు రూపము మార్చిరి. ఇక్కడ ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క క్రియలు మరలా ఇక్కడ దేవుడు ఎర్ర సముద్రం దాటించినా కానీ ఇక మాకు ఆపత లేదు, మాకు దాని మోసే ఆల్రెడీ వీరి నిమిత్తము దేవునికి స్తుతి చెల్లించుటకు వెళ్ళినప్పుడు వీరందరూ చేసిన క్రియలు ఎలాంటివంటే మహాభయంకరమైన క్రియలు. ఈ క్రియలు ఎవరు ఊహించలేరండి, అంత భయంకర క్రియలు చేసేసారు. కనుక అటువంటి క్రియల్లో నువ్వు కూడా పాలు పంచుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు, గ్రహించు కుమారుడా, కుమార్తె. దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆయత్తపరుస్తున్నాడనే భావం నువ్వు కలుగుంటే దేవుని సన్నిధి, ఆత్మ తలంపును ఈ రాత్రి కాలంలో, ఈ సాయంకాల సమయంలో దేవదేవుడిచ్చి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ కొందనాలు, ప్రేమగల రక్షక, స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నేను ప్రార్థన చేయుచున్నాను. నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నీ నామాన్ని బట్టి నేను కొనియాడుచున్నాను, నీ నామాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాను. తండ్రి, నీ ఆరాధన యావత్తు కూడా నీ ప్రార్థన ఎదుట చేర్చుకో. నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచు. నీ ఆలోచన తలంపులు నాకు దయచేయండి. దయగల మా రాజా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. నేనేమై ఉన్నాను అది నీ చిత్తము, నా ఉద్దేశము కాదు నీ ఉద్దేశం. నీ ఆలోచన క్రియలు, నీ తలంపుల క్రియలు మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని దీనుడిని, అలుపుడిని, అయోగుడిని, ఎన్నికలే నాకు నీ సన్నిధి కాపుదల మాకు దయచేశావు. నా దేశ ప్రజలు, నా దేశ పెద్దలను, నాయకులను, ప్రపంచంలో అన్నిట్లకంటే గొప్ప పెద్దనాన్ని పిలిపబడుతున్న నా దేశ ప్రజలు, నాయకులు, ప్రధానులు, ఆయన ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రులు, తండ్రి 30 మంది ముఖ్యమంత్రులు, ఎందరో మంత్రులు, మినిస్టర్లు ఉన్నారు. వారందరినీ ప్రేమలో నీ రెక్కల నీడలో ఉన్నారు ప్రభా. నీ జ్ఞానముతో బలపడాలి, దేశాన్ని అభివృద్ధి పరిచే పనులు చేయాలి. అటువంటి శక్తిని దాయిచ్చండి. మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణములు చేస్తున్న వారు, పనులు చేస్తున్న వారు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతాలిని బిడ్డలు, నాయనా బిడ్డలు, వివాహముగా కావాల్సిన ఎదురు చూస్తున్న బిడ్డలు,
సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, కుంటువారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అవయవలు లేనివారు, అభాగ్యులుగా, దరిద్రులుగా, నైనా ఏమీ దిక్కులేనుగా జీవించున్న వారికి నీవే తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో ప్రభా, మా ఏరియా కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డు 9th ప్లేస్లో ఉన్న ప్రతి జనమును, ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ, నీ ఆత్మతో నింపి దీనుడు నన్ను, నా కుటుంబాన్ని, బైబిల్ మిషన్ను, మరణాత ప్రార్థన సన్నిధిని నీ రెక్కల నీడలో చేర్చి నడిపించి దీవించి బలపరచమని ఆత్మరూప రక్షణకర్త అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేర్చున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, కాపుదల, సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.